హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఆసరా పింఛన్దారుల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. పింఛన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఊసెత్తడం లేదని పండుటాకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల్ జిల్లా ఆయిజా పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గద్వాల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ రేవంత్ సర్కార్ వచ్చాక నెల ముగుస్తున్న పెన్షన్ డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2000 ఉన్న పింఛన్ను 4000, 4000 ఉన్న దివ్యాంగులకు పింఛన్ 6000 అందిస్తామని ప్రకటించిన తర్వాత రేవంత్ సీఎంఐ 7 నెలలు కావస్తున్నా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నెల నెల మొదటి వారంలోనే పింఛన్లు చేతికి అందేవని గుర్తు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి జూలై నెల నుంచైనా 6000 పింఛన్ అలాగే 4000 పింఛన్ పెంచాలని కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తెలంగాణ ఆసరా పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.